మహాదేవుడైన యేసుక్రీస్తు వారి సత్యదేవుడైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడడానికి, జీవన పరమార్థం గురించి, దైవ చింతనకు సంబంధించిన అనేకమైన విషయాల గురించి, మోక్ష మార్గం గురించి మాట్లాడడానికి నాకు దొరికిన ఈ భాగ్యాన్ని బట్టి నేను దేవుణ్ణి కీర్తిస్తున్నాను, స్తుతిస్తున్నాను. మోక్షం పొందడానికి అనేక పునర్జన్మలు ఎత్తినప్పటికీ కూడా పూర్వజన్మ పిలిచిన పాప ఫలం చెల్లించుకోవడానికి, దానికి నిష్కృతి చెల్లించుకోవడానికి సాధ్యపడదని విశ్లేషణాత్మకంగా చూసాం. కాబట్టి మిగిలిన పునర్జన్మ ఒక్కటే. అది ఈ జన్మలోనే అంతర్గతంగా, ఆంతర్యంలో, ఆత్మలో పునర్జన్మ పొందడం, క్రొత్తగా జన్మించడం అని చూసాం. అంతేకాదు, పుణ్యకార్యాలు పాపకార్యాల్ని కొట్టేయలేవని, ఒక్క పాపం, అది పాపకార్యమైన పాప తలంపైన మనిషి జీవితాన్ని మలినం చేయడానికి సరిపోతుందని, మలినమైనటువంటి పాపపంకిలమైన బ్రతుకును, హృదయాన్ని, జీవాత్మను ఎన్ని పుణ్యకార్యాలైనా సరే కొట్టివేయలేవని విశ్లేషణాత్మకంగా చూసాం. కాబట్టి భగవంతుడు చెల్లించేటువంటి, తన అవతారంలో చెల్లించేటువంటి అంతిమ పుణ్యకార్యమే, ఆ సత్కార్యమే మన దుష్కార్యాల అకౌంట్ అంతటినీ కూడా కొట్టివేస్తుందని, మనం పునీతులుగా చేస్తుందని చూసాం. మనం చేసే పూజ, మనం పూజించే దేవుడు, మనం దేవుడి గురించి చేసే ఆలోచన సత్యానికి దూరంగా ఉండకూడదు, సత్య దూరంగా ఉండకూడదు, వాస్తవ దూరంగా ఉండకూడదు. అది సత్యవంతంగా ఉండాలి. దేవుడు సత్యం కనుక ఆయన్ని పూజించేటప్పుడు ఆ పూజ కూడా సత్యవంతంగానే ఉండాలి. దేవుడు మారడు కనుక, భగవంతుడు అందరికీ ఒక్కడే కనుక దేవుణ్ణి కూడా, నిజమైన దేవుణ్ణి కూడా మనం మార్చలేం. ఈ మాటలు ఉపోద్ఘాతంగా మీరు తీసుకొని నేపథ్యంలో నాతో కలిసి ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. మన దేశంలో భగవంతుణ్ణి చేరాలన్న తపన, భగవంతుణ్ణి తెలుసుకోవాలన్న తృష్ణ చాలా అధికంగా ఉంది అంటే అది అతిశయోక్తి కాదు. అందుకనే భారతదేశం అన్నా, భారతదేశంలో ఉన్నటువంటి తాత్విక ధోరణి అన్నా, భారతీయుల భక్తి ప్రపత్తులన్నా, ఒక భారతీయుడిగా నేను ఎంతో గర్విస్తాను, చాలా ఇష్టపడతాను. నిజానికి నా తోటి భారతీయుల్ని, ఇతర విశ్వాసుల్ని, ముఖ్యంగా హైందవ స్నేహితుల్ని చూసి భక్తి అంటే ఏమిటో, అసలు ఆ భక్తి అంత ఎక్కువగా భగవంతుణ్ణి సేవించాలన్న ఇన్స్పిరేషన్ వస్తుంది వాళ్ళని చూస్తే. అందుకు నేను వారిని అభినందిస్తున్నాను. అయితే ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలన్నటువంటి అన్వేషణలో పలు మార్గాల్ని మన పూర్వీకులు అన్వేషించారు, కనుక్కున్నారు. మొదటి మార్గం కర్మ మార్గం. దాన్ని కర్మయోగం అని కూడా అంటారు. యోగం లేక యోగా అన్న మాట యుగ్ అన్న సంస్కృత పదం నుంచి వచ్చింది. యుగ్ అంటే కలయిక. భక్తుడు భగవంతుడిలో లీనమైపోవడం, భక్తుడికి భగవంతుడికి మధ్య ఒక అనుసంధానం ఏర్పడినప్పుడు, వారు ఒక్కటైనప్పుడు దాన్ని యోగం, యోగా, యుగ్ అన్నారు. కాబట్టి భగవంతుణ్ణి చేరుకొని ఆయనలో కలిసిపోవాలన్న తపనలో ఏర్పడిన మార్గాలను పర్యాయపదంగా ఆ మార్గం బదులు యోగం అన్న మాట కూడా వాడారు. ఎందుకంటే యోగాలో కూడా అంతిమ ధ్యేయం భగవంతుణ్ణి కలుసుకోవాలని, తెలుసుకోవాలని, ఆయనలో లీనమైపోవాలన్నదే. కనుక కర్మ మార్గం లేక కర్మయోగం, ఇది మొదటిది. కర్మయోగంలో కర్మ అంటే పని, నిన్న కూడా నేను మీకు చెప్పాను. అంటే సత్కర్మ ద్వారా, మంచి పనుల ద్వారా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవాలి, దర్శించుకోవాలి.
భగవంతుడిని తెలుసుకోవాలి, భగవద్ జ్ఞానాన్ని పొందాలి, భగవంతుడికి చేరువ కావాలి, భగవత్ సన్నిధిలో అనునిత్యం జీవించాలి, మోక్షాన్ని సిద్ధింపచేసుకోవాలి. ఇది ఆరాటం, ఇది ధ్యేయం. నిన్న మనం చూసాం, మంచి కర్మల ద్వారా మనము చేసిన చెడు కర్మను కొట్టివేసుకోలేం అని నిన్న విశ్లేషణాత్మకంగా చూసాం. భగవద్గీత కూడా మీరు చదివితే జాగ్రత్తగా, పుస్తకం అంతా మీరు 18 అధ్యాయాలు చదివితే మీకు 11వ అధ్యాయంలో విషయం కనపడుతుంది. సత్కర్మ ద్వారానైనా దుష్కర్మ ద్వారానైనా కర్మ ద్వారాను భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోలేవు తేల్చేసింది. ఒకవేళ దాన్ని మనం ప్రామాణికంగా ఎంచుకుంటే మరి ఈ విషయం ఆలోచించి తీరాలి. కొన్ని మంచి పనులు చేసి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆయన దర్శనం పొందలేము అని మన పూర్వీకులకు అర్థమైంది. ఎందుకని? సమస్య ఏమిటి? మంచి కర్మ చేస్తున్నప్పుడు కూడా ఆంతర్యంలో చెడు దోబూచులాడే అవకాశం ఉంది. నిస్వార్థంగా, సచ్చీలంగా, స్వచ్ఛమైన త్రికరణ శుద్ధితో ఒక సత్కార్యం చేయడం అసంభవం మనిషికి. ఎందుకంటే మనిషి ప్రాణాత్మ దేహాలు అంతగా పాపపంకిలమైపోయాయి. కేవలం శారీరకంగా భౌతికమైన కర్మ చేస్తే, ఒక మంచి కర్మ, సత్కర్మ చేస్తే భగవంతుణ్ణి నేను ప్రసన్నం చేసుకోలేను, ఆయనకు చేరువ కాలేను. ఎందుకంటే నా కర్మ వెనుక ఉద్దేశం, నా కర్మ వెనుక ఆంతర్యం అంత మంచిదై ఉండాలి. అది సాధ్యం కాదు. మన గుండెల్లోకి తొంగి చూసినప్పుడు అందులో ఉన్నటువంటి కక్ష, కార్పణ్యాలు, అసూయ, ద్వేషాలు, అందులో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థ చింతన మనకు బాగా తెలుసు. కించిత్ పాపం మనస్సులో, ఆత్మలో కూడా లేకుండా సత్కర్మ చేయగలవాడెవడు? ఇది సమస్య. అంచేత సత్కర్మ ద్వారా చేసుకోలేం, భగవంతుని సాక్షాత్కరించుకోలేం. పూర్వకాలంలో దాదాపు 4000 సంవత్సరాల క్రితం మాట్లాడుకుంటే, వేదకాలంలో 6 రకాల యజ్ఞ యాగాలు జరిగాయి. అశ్వమేధ యాగం, అజామేధ యాగం, గోమేధ యాగం, పురుషమేధ యాగం, వాజిపేయము, రాజసూయము. మేధ అంటే చంపడం, బలి ఇవ్వడం, భగవత్ సన్నిధిలో రక్తతర్పణం చేయడం, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించడం రక్తతర్పణం ద్వారా. అశ్వాల్ని చంపడం, అంతేకాదు మేకల్ని చంపడం అంటే బలి ఇవ్వడం, అంతేకాదు గోవుల్ని చంపడం. మీరు వెళ్ళి వేద పండితులను అడగండి, నిజాయితీపరుడు ఎవరైనా నేను చెప్పిన మాట కాదనరు. అహాన్ని చంపుకోవడం, వీలైతే మనిషిని కూడా బలి ఇవ్వడం. ఇప్పటికీ అనాగరిక జాతుల్లో మనకు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది. మనకి టీవీ న్యూస్లోను, పేపర్లో కూడా వస్తూ ఉంటుంది. అది పెద్ద కేసు అవుతుంది చాలాసార్లు ఈ నాగరిక ఆధునిక ప్రపంచంలో, 21వ శతాబ్దంలో మన దేశంలో కూడా. కానీ ఇవన్నీ చేశాం. వాజిపేయము, రాజసూయం అనే యాగాలు చేశాం. కానీ చివరికి తెలుసుకున్నది ఏమిటంటే, సత్కర్మ ద్వారా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోలేం. ఎందుకంటే నిన్న మనం చూసినట్టుగా ఒక్క పాప కార్యం, ఒక్క పాపపు తలంపు నా బ్రతుకును మలినం చేయగలదు. కోటి పుణ్య కార్యాలు కూడా మలినమైన ఈ బ్రతుకును పునీతం చేయలేవు. అంచేత కర్మయోగం, కర్మ మార్గం భగవంతుడి దగ్గరికి మనల్ని చేర్చలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో మరొక మార్గాన్ని కూడా ఆశ్రయించారు. దీన్ని వదిలిపెట్టకుండానే
ఆశ్రయించారు. ఇప్పటికీ కర్మ మార్గం ఉంది, కర్మయోగం ఉంది. అందుకని ఇప్పటికీ మనం దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తాం. ఇప్పుడు బలులు లేవు, కాకపోతే ఆ మేధ చంపడం లేదు. ఎప్పుడైతే గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు వచ్చారో, వాళ్ళు జీవహింస చేయకూడదని ప్రబోధించారో, మన మతం నుంచి అవతలి మతంలోకి బుద్ధుడి గారి దగ్గరికి చాలామంది వెళ్ళిపోవడం మొదలెట్టారో, ఆయన వేదాలను, కులతత్వాన్ని, జీవహింసను, బలియాగాలను, యజ్ఞయాగాల్ని తిరస్కరించిన సందర్భంలో కొత్త మతం, బౌద్ధ మతం వ్యవస్థాపించినప్పుడు అనేకులు అటువైపు ఆకర్షితులయ్యారు. అందువల్ల మనం కూడా కొత్త స్లోగన్ తీసుకున్నాం, జీవహింస చేయకూడదు అని. నిజానికి మనం ఒకప్పుడు జీవహింస చేసేవాళ్ళం. అందుకని ఆ స్థానంలోకి ఏమొచ్చిందంటే కొబ్బరికాయ కొట్టడం వచ్చింది. ఎందుకని నీళ్లు చల్లకూడదు గర్భగుడిలో? కొబ్బరికాయ నీళ్ళే ఎందుకు? ఎందుకంటే అది మనిషి తాకని నీళ్ళు, సహజంగా ప్రకృతి నుంచి వచ్చిన నీళ్ళు, మలినం కాని నీళ్ళు. కొబ్బరికాయ మామూలప్పుడు మనం లౌజులు చేసుకోవడానికి, లేకపోతే మనం బూరెలు చేసుకోవడానికి మనం కొబ్బరికాయ పగలగొడితే ఆ నీళ్లు పట్టుకొని తాగుతాం. కానీ భగవత్ సన్నిధిలో గర్భగుడిలో కొట్టిన కొబ్బరికాయ నీళ్లు తాగాం. అది అక్కడ చిందాలి, అది అక్కడ కారిపోవాలి. అది రక్తానికి గుర్తు, సాదృశ్యం. ఈనాటికి కర్మ మార్గం ఉంది. అయితే మనం వెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికి లేదు. మనం గర్భగుడిలోకి మనకి ఛాన్స్ లేదు. అందుకని మధ్యలో ఇంకొక ఆయన ఉంటాడు, భగవంతుడికి భక్తునికి మధ్యలో తిరుగుతూ ఉంటాడు, అంబికాధర పర్వతిలాగా. ఆయనే కొడతాడు. రెండవ మార్గం ఏమిటంటే, రెండవ యోగం ఏమిటంటే, కర్మ మార్గం తర్వాత జ్ఞాన మార్గం. శంకరాచార్యుడు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ జ్ఞాన మార్గాన్ని విపరీతంగా ప్రబోధించారు, ప్రాచుర్యం చేశారు. జ్ఞాన మార్గం ఏం చెప్తుంది? మనము బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఇప్పుడు మనం ఉన్నటువంటి జ్ఞానం, బ్రహ్మం అని అంటే సంస్కృతంలో దేవుడు అని అర్థం, సృష్టికర్త అని అర్థం. అంతే, దాన్ని వేరుగా మనం ఏమో ఆలోచించక్కర్లేదు. కాబట్టి పరమాత్ముడైనటువంటి, పరబ్రహ్మమైనటువంటి, పరమాత్ముడైన దేవుని జ్ఞానం సంపాదించాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడున్న ఈ జ్ఞానం పారమార్థిక జ్ఞానం, వ్యవహార జ్ఞానం సరిపోదు. ఈ జ్ఞానంలో మనం ఒక భ్రమలో, భ్రాంతిలో జీవిస్తున్నాం. వాస్తవం కాని దాన్ని వాస్తవం అనుకుంటున్నాం. చెట్టు చేమల్ని చూసి వాస్తవం అనుకుంటున్నాం. సూర్యచంద్ర నక్షత్రాదుల్ని చూసి వాస్తవం అనుకుంటున్నాం. మనల్ని మనం చూసుకొని వాస్తవం అనుకుంటున్నాం. నేను లేను, జగత్తు లేదు, కనిపించేదేది నిజం కాదు, వినేదేది నిజం కాదు, వాసన చూసేదేది నిజం కాదు, పంచేంద్రియాలతో గ్రహించేదేది కూడా నిజం కాదు. నిజం ఒక్కటే, అది బ్రహ్మం, దేవుడు. దేవుడు ఒక్కడే వాస్తవం. ఈ జ్ఞానంలోకి మనం వచ్చినప్పుడు, బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను మనం సంపాదించుకున్నప్పుడు, లోకపు అవిద్య నుంచి, అజ్ఞానం నుంచి బయటపడ్డప్పుడు మనకి మోక్షం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. మరి అందరికీ ఆ బ్రహ్మజ్ఞానం దొరుకుతుందా? శంకరుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తే జవాబులు లేవు. ఎందుకు మరి? నేనే బ్రహ్మనైతే, నేను లేను, బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ నేను అంతా ఒక్కటే అయితే, దేవుడే నేను, నేనే దేవుడు అయితే, నేను అజ్ఞానంలో ఎలా ఉన్నాను? దేవుడికి అజ్ఞానం ఉంటుందా? విఘ్నులు, ఈరోజు మీరు ఆలోచించేయండి. అజ్ఞానంలో ఉండాల్సిన పని లేదు, దేవుడికి అసలు అజ్ఞానం ఉండదు. ఒకవేళ నేను దేవుడు ఒక్కటే అయితే, నేనే దేవుడినైతే, అహం బ్రహ్మస్మి అయితే, నేను దేవుడిని అన్న సంగతి నేను ఎలా మర్చిపోయాను? మూడో ప్రశ్న, ఒకవేళ నేనే దేవుడిని అయితే నేను మాయలోకి ఎలా వెళ్ళాను? దేవుడు కూడా మాయాజాలానికి లోనవుతాడా? ప్రశ్న, ప్రశ్న వెంబడి ప్రశ్న, జవాబులు లేవు.
ఒకవేళ నా జీవితం అవాస్తవం అయితే, నేను లేకపోతే నాకు కలుగుతున్న ఈ బాధ ఏమిటి, ఈ కష్టం ఏమిటి? యాక్సిడెంట్లో నా కన్ను పోయింది, నా కాలు పోయింది, నా బిడ్డ పోయాడు, ఇది నిజం కాదా? అంతా మాయ అని చెప్పడం సులభం, కానీ కష్టం వస్తే అప్పుడు కూడా మాయ అనుకోవడమే కష్టం. అంతా మాయ అని చెప్పే గురువు గారికి మరణశయ్యపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది అనుకోండి, హాస్పిటల్లో చేరడా? అదేముంది గురువుగారు మాయే కదా అంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఓ గురువుగారు శిష్యుల్ని కూర్చోబెట్టుకుని అరుగు మీద ఆయన కూర్చొని శిష్యులు కింద కూర్చున్నారు పద్మాసనం వేసుకుని, ప్రబోధిస్తూ ఉన్నాడు. సరే, అలా అడవిలోకి వ్యాహ్యాలకి షికారుకి వెళ్ళొద్దాం అనుకొని బయలుదేరితే దారిలో కూడా బోధిస్తూనే ఉన్నాడు ఈ అద్వైత మతాన్ని, వేదాంతాన్ని. ఇంతలోకి ఒక ఏనుగు ఘీంకరించుకుంటూ వచ్చింది. వచ్చేటప్పటికి బాగా ప్రశ్నలు అడుగుతున్నటువంటి ఒక శిష్యుడు, ఇదేంటి చాలా కష్టంగా ఉంది అర్థం చేసుకోవడం, ఇది నమ్మదగినట్టుగా లేదే అని గురువుగారిని ప్రశ్నలతో వేధిస్తున్న శిష్యుడు ఇంకో ప్రశ్న అడుగుదామనే లోపు గురువుగారు కనపడలేదు, వేరే శిష్యులు కూడా కనపడలేదు. మనోడు కొంచెం లేటుగా తేరుకున్నాడు. సరే, మొత్తానికి కష్టపడి ఏదో చెట్టు పట్టుకొని దాక్కున్నాడు. ఆ ఏనుగులు వెళ్ళిపోయాక నెమ్మదిగా బ్రతుకు జీవుడు అంట కిందకి దిగి చూస్తే ఇంకా మన వాళ్ళు ఎవరు కనపడలేదు. కాసేపటికి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, పొదల్లోంచి చెట్లల్లోంచి, కొంతమంది చెట్ల మీద నుంచి దిగుతున్నారు. అప్పుడు శిష్యుడికి కొత్త ప్రశ్న వచ్చింది. ఏంటి గురువుగారు, అంతా మాయన్నారు కదా, మరి ఏనుగు వస్తే ఎందుకు పారిపోయారు? మాయ కదా. అప్పుడు గురువుగారు చమత్కరించారు. పిచ్చివాడా, ఏనుగు రావడం ఏంటి, నువ్వు చూడడం ఏంటి, నేను పారిపోవడం ఏంటి, అంతా మాయ అన్నాడు మళ్ళీ. పాపం మాయ, నరహత్య మాయ. మాయ అయితే ఈరోజు ఎందుకు చాలామంది నేరస్తుల్ని జైల్లో పెట్టారు? పెట్టాల్సిన పని లేదే. మాయ అయితే పోలీస్ స్టేషన్లు ఎందుకు? అంతా మాయ అయితే మీరు రాత్రి పడుకుంటే తలుపులు ఎందుకు వేసుకుంటారు? మీ ఇంట్లో నగ మాయ, నగ మాయమైనా మాయే, దొంగలు పడ్డా మాయే అని ఎందుకు అనుకోరు? ఈ మాయ సిద్ధాంతం భగవంతుడి దగ్గరికి మనల్ని చేర్చలేకపోయింది. జ్ఞానం ఎలా అబ్బుతుందో భగవంతుడి గురించి అర్థం కాలేదు. అప్పుడు వచ్చారు గురువు గారు. గురువు అన్నాడు, బడుద్దాయ్, నీకు జ్ఞానం రాదురా అలా అన్నాడు. మరి ఎలా వస్తుంది? గురువు గారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటేనే వస్తుంది అన్నాడు. అదెలా గురువుగారు? నీకంటే 4 ఆకులు ఎక్కువ చదివిన వాణ్ణిరా, తపస్సు చేసిన వాణ్ణి, కృషి చేసిన వాణ్ణి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. నేను ఇప్పుడు మహాపురుషుడి స్థాయికి వచ్చాను కాబట్టి పురుషుడికి బోధిస్తాను. గురువు గారి దగ్గర కూర్చోవడం మొదలైంది. ఉపనిషత్తు అంటే అర్థం ఏమిటంటే గురుముఖంగా, గురువు ఎదురుగా కూర్చుని నేర్చుకున్నదే ఉపనిషత్తు. అది దాని సంస్కృతార్థం. అలా 108 ఉపనిషత్తులు పుట్టాయి, ఎన్నో ఆశ్రమాలు పుట్టాయి, ఎంతోమంది గురువులు పుట్టారు. గురువు ఎందుకు వస్తాడు? గురువు అర్థం ఏమిటి? గుహ్ అంటే చీకటి, రుహ్ అంటే చంపడం. గుహ్ అనే పదంలోంచి గుహ అనే పదం వచ్చింది. గుహలో చీకటిగా ఉంటుంది. చీకటి అజ్ఞానానికి గుర్తు, వెలుగు జ్ఞానానికి గుర్తు. చీకటిని చంపువాడు, అజ్ఞానాన్ని పారద్రోలువాడు గురువు గారు. దేవుని జ్ఞానాన్ని మనకు తెలియచేసేవాడు గురువు. దేవుని వెలుగును విరజిమ్మేవాడు గురువు. ప్రశ్న మళ్ళీ, గురువు దేవుణ్ణి చూపించగలడా? కబీర్ దాస్ అన్నాడు, మేరా సామ్నే గురు కడి హై, గోవింద్ భీ కడి హై, కిస్కా పా మే పెహలా చూ. నా ముందు గురువు గారు నించున్నారు. సంస్కృతంలో గోవిందుడు అంటే దేవుడు. దేవుడు నించున్నాడు. ఎవరి పాదాలు ముందు పట్టుకోవాలి, ఎవరి పాదాలు నమస్కరించాలి?
గురువు పాదాలే మొదట నమస్కరిస్తాను, ఎందుకంటే దేవుణ్ణి చూపించిన వాడు గురువే కదా అనుకున్నాడు కబీర్ దాస్. ఆ గొప్ప కబీర్ దాస్కి ఒక ప్రశ్న, నాలాంటి మానవుడైన గురువు, అతను కూడా పరిమితుడే కదా, అనంతమైన దేవుణ్ణి నాకు చూపించగలడా? అనంతమైన దేవుడికి పరిమితమైన మానవుడికి మధ్య దూరం అనంతం కదా. అనంతానికి పరిమితానికి ఎప్పుడూ మధ్య దూరం అనంతమే కదా. ఆ మధ్య దూరాన్ని, అగాధాన్ని పూడ్చగలడు, వారధిగా ఉండగలడు, మధ్యవర్తిగా ఉండగలడు. గురువు అనంతుడు కాదు కదా కబీర్ దాస్ గారు. ఎలా నాకు దేవుణ్ణి చూపిస్తాడు? అందుకనే గురువు కూడా కాస్త ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వగలిగాడేమో కానీ పరిపూర్ణమైన దైవ జ్ఞానాన్ని ఇవ్వలేకపోయాడు. గురు పరంపరలో ఇన్ని వేల సంవత్సరాల్లో ఆ భగవంతుణ్ణి చేరుకున్న దాఖలాలు లేవు. అనంతమైన భగవంతుణ్ణి పరిమితమైన మానవుడు ఎన్ని గురువులు దాటుకుంటే, ఎంతమంది గురువులు నిలబడితే ఒక చైన్ లాగా, ఒక గొలుసులాగా అక్కడికి వెళ్ళగలరు. కొన్ని కోట్ల గురువులు మధ్యలో నించున్నా నేను అవతలికి వెళ్ళలేను. కోటి కూడా పరిమితమైందే. అనంతానికి, అనంతమైన అగాధాన్ని దాటుకుంటూ నేను వెళ్ళలేను. జ్ఞాన మార్గం భగవంతుడి దగ్గరికి నన్ను చేర్చలేకపోయింది. ఆ తర్వాత భక్తి మార్గాన్ని కూడా ఆశ్రయించాం. మధ్వాచార్యుడు లాంటి వాళ్ళు వచ్చారు. జ్ఞానం కాదయ్యా, కావాల్సింది భక్తి. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే లేడు, భగవంతుడు ఒక్కడే వాస్తవం కాదు, నేను మాయ కాదు, జగన్ మిథ్య కాదు. జగత్తు ఉంది, ప్రపంచం ఉంది, నేనున్నాను, భగవంతుడు కూడా ఉన్నాడు. నేను కింది స్థాయి వాస్తవం అయితే ఆయన పై స్థాయి వాస్తవం. ఆయన అంతిమ వాస్తవం, నేను తాత్కాలిక వాస్తవం. నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందంటే భక్తి పారవస్యంతో ఆ భగవంతుడితో నేను కనెక్ట్ అయినప్పుడు, భక్తి ప్రపత్తలతో నేను ఆయన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడు. భక్తి అంటే భగవంతుడి పైన వల్లమాలిన ప్రేమ. అలా భక్తి భావంతో భగవంతుడికి దగ్గర కావాలని మధ్వాచార్యుడు లాంటి వాళ్ళు, ద్వైతమత స్థాపకులు బోధించారు. ఆ విధంగా భగవంతుడికి దగ్గర చేరదామని ప్రయత్నం చేశారు. మీరాబాయి ఒక గొప్ప ఎగ్జాంపుల్ భక్తికి. మరి భక్తితో భగవంతుడిని చేరదామంటే భగవంతుడి రూపం ఏంటో తెలియదు. అందుకని మనకి ఇష్టమైన రూపాన్ని మనం పెట్టుకున్నాం. మా నాన్నెవరో తెలియకపోతే, నేను పుట్టేటప్పటికే లేక నేను పుట్టంగానే నాన్నో అమ్మో పోతే ఏదో 4 పిచ్చి గీతలు గీసి ఓ బొమ్మ పెట్టుకొని అమ్మ నాన్న అని గౌరవించగలనా? నేను ఊహించుకొని పక్కింటావిడ్ని అమ్మ అనుకోగలనా? వాస్తవం అవుతుందా? అవ్వదు. ఆత్మస్వరూపి అయినటువంటి పరమాత్ముణ్ణి భౌతికమైన రూపాల ద్వారా నేను పూజించగలనా? నా భౌతికమైన ఈ భక్తి భావం ఆ అభౌతికమైన దేవుడి దగ్గరికి నన్ను చేర్చగలదా? ఆ భౌతికమైన భగవంతుడి రూపాన్ని నాకు సాక్షాత్కరించగలదా? పెద్ద ప్రశ్న. ఒకవేళ నేను భగవంతుడిని చేరుకోవాలని విపరీతమైన భక్తి ప్రపత్తలను పెంపొందించుకున్నా నిజంగా భగవంతుడిని ప్రేమించగలనా నిస్వార్థంగా? పాప పంకిలమైన ఈ ప్రాణాత్మ దేహాలతో, పాప పంకిలమైన ఈ గుండెతో, ఈ గుండె లోతుల్లోంచి నేను భగవంతుణ్ణి సచ్చీలంగా ప్రేమించగలనా? స్వచ్ఛమైన భక్తి ఎక్కడైనా దొరుకుతుందా? మనం చూడండి, కొన్నిసార్లు భగవంతుడి సన్నిధికి వెళ్ళి లెంపలు వేసుకుంటాం కదా. నేను చాలా మనుషుల్ని చదువుతూ ఉంటాను, అదొక అలవాటు నాకు. ఎవరైనా ఒక్కళ్ళైనా లాగించి ఒక లెంపకాయ వేసుకుంటారేమో భగవంతుడి సన్నిధిలో అని నేను చాలా కాలం వెయిట్ చేశాను. ఒక్కళ్ళు కూడా లాగించి లెంపకాయ వేసుకోరు. చేసిన పాపాలేమో చాలా గొప్పవి. పోనీ కనీసం తాగుతారా అంటే, మరి మేకప్ వేసుకొస్తారేమో గుడికి తెలియదు, కనీసం వేళ్ళు కూడా తాకవు. ఇలా అంటారు. ఇది లెంపకాయ కాదే.
నీకు కోపం తెప్పించిన వాడిని, నీకు వ్యతిరేకంగా తప్పు చేసిన వాడిని లాగించి లెంపకాయ కొడతావే. మరి భగవత్ సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు చేసిన తప్పుకి కనీసం ఓ చిన్న లెంపకాయన్నా వేసుకోవే, ఓ చిన్న మొటిక్కాయన్నా వేసుకోవే. ఎంత సుతారంగా లెంపకాయ వేసుకుంటావు. మనమా భక్తి చెల్లించగలం? చెల్లించలేం. మనం భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం తెలుసా? ఏ మతం వాళ్ళమైనా. క్రైస్తవులకు కూడా ఉంది ఈ బుద్ధి. నేను నీకు ఇంత ఇస్తాను, నాకు ఆ కోరిక తీర్చవా? ఇదొక డీల్. అందుకని ఆయన హుండీలో డబ్బులు వేస్తాం, బంగారం వేస్తాం. ఎందుకు? నాకేదో కోరిక ఉంది, అది తీరుస్తాడని. అంటే దేవుడికి లంచం ఇస్తావా? దేవుడికి ఆశ ఎర చూపుతావా? ఈ మధ్య క్రైస్తవులు కూడా బయలుదేరారు. దేవుడికి 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు వస్తాయని, 10,000 ఇస్తే 1,00,000 రూపాయలు వస్తాయని. పిచ్చి నమ్మకం. నువ్వేదో ఇస్తే దాంతో వ్యాపారం చేసి ఆయన 1,00,000ను 10 లక్షలు చేసి అప్పుడు ఇస్తాడా నీకు? నీకు 10 లక్షలు ఇవ్వాలంటే ఇవ్వలేడా ఆయన? నీకు ప్రాణం పోసిన వాడు 10 లక్షలు ఇవ్వలేడా? నువ్వు ఇస్తే దాన్ని పెట్టుబడిగా పెట్టి సంపాదించిన తర్వాత ఇస్తాడా? అంత అవసరమా? భగవంతుడికి ఏదైనా కొదువు ఉంటుందా? ఆయన్ని దేంతోనైనా, డబ్బుతోనైనా మరి దేంతోనైనా కొనగలమా? శాంతింప చేయగలమా? ప్రసన్నం చేసుకోగలమా? మన భక్తిలో లోపం ఏమిటంటే ఆంతర్యంలో స్వార్థం లేనితనం మనకు లేదు. అదే మన లోపం. భగవంతుణ్ణి కూడా వీలైతే వాడేసుకుంటాం. ఇంగ్లీష్లో దాన్ని యుటిలిటేరియనిజం అంటాం. భగవంతుణ్ణి కూడా వాడేసుకుంటాం. అందుకని భగవంతుడి బొమ్మ పెట్టి కూడా అడుక్కుంటాం. భగవంతుడి బొమ్మ చూపించి భగవంతుడి గురించి మాట్లాడి అకౌంట్ నెంబర్ చూపిస్తాం. ఎందుకని? ఆయన అడ్డం పెట్టుకొని సంపాదించేస్తాం. మన భక్తి భగవంతుణ్ణి మన దగ్గరికి చేరుస్తుందా? ఆలోచన చేయండి. నిస్వార్థమైన భక్తి. గతంలో మీరు వినుంటారు కొన్ని పురాణ గాథలు. విపరీతమైన తపోనిష్టతోటి భగవంతుని సేవించిన భక్తులు, మహాభక్తులు. వాళ్ళు ఎందుకు తపస్సు చేస్తారు? క్లైమాక్స్ ఏంటి తపస్సులో? తపస్సు సక్సెస్ అయిన తర్వాత భగవంతుడు కనపడతాడు. ఏమడుగుతారు? కనపడ్డావయ్యా, అంతే చాలు, ఇంకా చాలు, నా తపస్సు అయిపోయింది అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? కాదు కాదు, కోరికలు కోరుతారు కదా. ఎందుకు అంత తపస్సు? అంత తపస్సు ఏంటంటే దేవుడి దగ్గర గోజాడి గోజాడి పీడించి పీడించి దేవుడిని ఓ కోరిక సిద్ధింపజేసుకోవడం. స్వార్థం. ఈ భక్తితో భగవంతుడికి చేరువ కాగలమా? ఆలోచన చేయండి. కాలేం. గుండె శుభ్రమైతేనే భక్తి శుభ్రం అవుతుంది. గుండె పునీతమైతేనే భక్తి పునీతమవుతుంది. గుండె పవిత్రమైతేనే భక్తి పవిత్రంగా ఉంటుంది. అది ఎలా? 4వ మార్గం రాజయోగం, రాజమార్గం. దీన్ని అన్నిటికీ మించిన మార్గం అన్నారు. ఏమిటో తెలుసా? ఇది యోగా ద్వారా భగవంతుని తెలుసుకోవడం. యోగాలో ఏం చేస్తామో తెలుసా? ఇదిగో ఆ తెల్లటి స్క్రీన్ కనపడుతుంది కదా, దాని మీద చుక్క పెడతాం. చుక్క పెట్టి చుక్కనే చూడమంటాం. చుక్కని చాలా వారాలు చూసిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్తాం. గురుగారు, మీరు చెప్పినట్టు చుక్కనే చూస్తున్నాను, నీకు చుక్క తప్ప ఇంకేమన్నా కనపడుతుందా? పక్క నుంచి ఒక చక్కని చుక్క వెళ్ళినా కనపడకూడదు. చుక్కని అంత ఏకాగ్రతతో చూడాలి. గురువుగారు, ఆ స్థాయికి వచ్చేసాను గురువుగారు, చుక్క తప్ప ఇంకేం కనపడట్లేదు. నువ్వు గతంలో చుక్కేసుకుండేవాడివి, అది గుర్తొస్తుందా? లేదు గురువుగారు, చుక్కే కనపడుతుంది నాకు. ఇప్పుడు ఓ పని చేయి, ఆ చుక్క కూడా తీసేయి. ఆ చుక్క కూడా లేదనుకో, నీ మనసులో ఆ చుక్క కూడా ఉండకూడదు.
మనసును ఖాళీ చేసుకోవడం. మనసును ఖాళీ చేసుకుంటే ఏమవుతుంది? దేవుడంటే నథింగా, శూన్యమా? శూన్యం నుంచి సృష్టించిన వాడు దేవుడు. సమస్తానికి కారణభూతుడు దేవుడు. సమస్తాన్ని సృష్టించి దాన్ని పరిపాలించి తన ఆధీనంలో పెట్టుకున్నవాడు దేవుడు. సమస్తాన్ని నిర్మించేవాడే కాక దాన్ని నిర్వహించేవాడు దేవుడు. సమస్తాన్ని నిర్మించనుగలడు, దాన్ని నాశనం చేయనుగలడు ఆయన దేవుడు. సమస్తం నాశనం కాకుండా తన గుప్పిట్లో బిగబట్టగలిగేవాడు దేవుడు. మన ప్రాణాలని బిగబట్టగలిగేవాడు దేవుడు. ఆ దేవుడు నథింగా. ఒక రోజున నేను ఈ విషయాలు మాట్లాడుతుంటే గుంటూరులో ఒక హోటల్లో ఓ చదువుకున్న మహిళ, ఓ పెద్దావిడ, టీచర్ గారు, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ లేడీ, ఆవిడ లేచి ఓ ప్రశ్న అడిగారు నన్ను. సార్, నాకు దేవుడు అక్కర్లేదు అన్నారు. మీరేంటి దేవుడు అని చెప్తారేంటి? నాకు అక్కర్లేదు. ఎందుకు మేడం అన్నాను నేను. ఆవిడ అంది, ఎందుకంటే నేను యోగా చేస్తాను అంది. యోగా చేస్తే దేవుడు అక్కర్లేదా? ఎందుకు? ఎందుకంటే యోగాలో నేనే దేవుణ్ణని తెలుసుకుంటాను అందావిడ. అదేలా అన్నాను నేను. ఆవిడ చెప్పుకొచ్చింది, ఫస్ట్ ఐ యామ్ సంథింగ్, దెన్ ఐ బికమ్ నథింగ్, దెన్ ఐ బికమ్ ఎవ్రీథింగ్ అంది. ముందు నేను కొంత, ఆ కొంత పోతుంది, శూన్యమైపోతాను, ఏమీ లేని దానిగా మారిపోతాను. ఆ తర్వాత సమస్తం నేనే అవుతాను. అప్పుడు నేను ఆవిడని అడిగాను, సంథింగ్ ఎప్పుడైనా నథింగ్ అవుతుందా? కొంత అని మీరు అంటున్నారే, అది అసలు ఏమీ లేని దానిగా మారిపోతుందా? ఇది సాధ్యమేనా? నా రెండో ప్రశ్న. ఏమీ లేని తనం సమస్తంగా మారుతుందా? అలా అయితే నిరూపితమైన ఈ సైన్స్ సూత్రం ఏమిటి? మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. పదార్థాన్ని నువ్వు సృష్టించను లేవు, వినాశనం చేయను లేవు. సంథింగ్ ఎప్పుడు నథింగ్ కాలేదు, నథింగ్ ఎప్పుడు ఎవ్రీథింగ్ కాలేదు. ఒకవేళ నేను దేవుణ్ణైతే నేను నథింగ్ ఎలా అవుతాను? నేను దేవుణ్ణైతే నేను మొదట సంథింగ్ ఎలా అవుతాను? నేనే కదా ఎవ్రీథింగ్కి కారణభూతుణ్ణి. ఒకవేళ నేను దేవుడినైతే నాకు మరొక పద్ధతి దేనికి? నేను దేవుడిని తెలుసుకోవడానికి యోగా అనే పద్ధతి దేనికి? దేవుడు తాను దేవుడన్న సంగతి ఎప్పుడైనా మరిచిపోతాడా? దేవుడికి మతిమరుపు ఉంటుందా? ఈ నా ప్రశ్నలకు యోగా గురువులు జవాబులు చెప్పాలి. రాజయోగం, యోగ మార్గం చిట్ట చివరికి దేవుణ్ణి పరిచయం చేయలేకపోయింది. మెడిటేషన్ ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేను. మీరు కావాలంటే 24 గంటలు ఏమాత్రం అపవిత్రత లేని, ఏమాత్రం స్వార్థం లేని మెడిటేషన్, ధ్యానం చేసి చూడండి. శ్వాస మీద ధ్యాస అంటారు. శ్వాస తప్ప ఇంకేం వినపడకూడదు. చివరికి ఆ ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే కనపడాలి, వినపడాలి. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత, ఆ ఏకాగ్రత అబ్బిన తర్వాత శ్వాస కూడా లేదనుకున్నాం అనుకో, ఏమవుతుంది? నువ్వే లేకుండా పోతావు. స్నేహితులారా, అర్థం చేసుకోండి. రాత్రి ఇవన్నీ మనం ట్రై చేసాం ఆల్రెడీ, కానీ భగవంతుని సాక్షాత్కరించుకోలేకపోయాం. ఎందుకు యేసు నేనే మార్గం అన్నాడు? ఈ 4 మార్గాలకు అతీతమైనటువంటి 4 మార్గాల్ని కలబోసినటువంటి ఒక అద్భుతమైన మార్గాన్ని ఎందుకు పరిచయం చేశాడు? ఎందుకు ఆయన నేను మార్గం అని చెప్పేటప్పుడు నేను మార్గం అని కానీ, నేను కూడా మార్గం అని కానీ ఎందుకు అనలేదు? నేనే మార్గం అని ఎందుకు అన్నాడు? నేనే అన్నాడంటే మరొకటి లేదు అని అర్థం. నిన్న నేను మీకు వివరించాను. భగవంతుడు దిగి వస్తే, భగవంతుడు లాంటి వాడు మరొకడు ఉండడు కనుక, భగవంతుడు అనంతుడు కనుక, అనంతం ఒక్కటే ఉంటుంది కనుక, సర్వ మానవాళికి భగవంతుడు ఒక్కడే కనుక, ఆ భగవంతుడు
దిగి వచ్చినప్పుడు మానవాళికి పరిచయం చేసుకునే తీరు ఎలా ఉంటుందంటే, నేను కూడా అనలేడు, నేనే అంటాడు. అది తప్పు కాదు, అది సంకుచిత స్వభావం కాదు, అది నేరో మైండ్ కాదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు బాధ కలిగినా కలగకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని నేనే అని తీరాల్సిందే. యూనివర్సిటీ ఫస్ట్ ఎవడరా అంటే నేను కూడా అనకూడదు, గొప్పతనం ఏమి ఉండదు, నేనే. ఒకవేళ ఇక్కడికి మన ప్రధానమంత్రి గారు వస్తే, మన దేశ ప్రధాని ఎవరండి అని అంటే ఆయన నేను కూడా అనకూడదు, నేనే అనాలి. అంటేనే ఆ పదవికి గౌరవం. ఒక నాన్నగారు స్కూల్లో ఒక అబ్బాయి తప్పు చేస్తే ప్రిన్సిపల్ రూమ్లో నిలబెట్టి, వీళ్ళ నాన్నగారు ఎవరండి పిలవండి అని అంటే ఆయన వచ్చి ఆ అబ్బాయి నాన్నగారిని నేను కూడా అనకూడదు, అది అపచారం. ఏ స్త్రీ కూడా మీ ఆయన ఎవరమ్మా అంటే ఆయన కూడా అని చూపించకూడదు, అది అపచారం. దేవుణ్ణి ఎప్పుడు కూడా నిన్ను కూడా పూజిస్తాను అనకూడదు, నువ్వు కూడా మార్గం అనకూడదు, నువ్వు కూడా సత్యం అనకూడదు, అది అపచారం. దేవుడు ఒకవేళ దిగి వచ్చి నేను కూడా అంటే ఆయన దేవుడు కాడు, అది అసత్యం. నిజమైన దేవుడు వస్తే నేనే అంటాడు. యేసు నేనే మార్గం అన్నాడు. ఎందుకన్నాడు? కర్మ మార్గం ఆయనలో అంతిమంగా నెరవేరింది. ఏ పుణ్యకార్యం మన దుష్కార్యాల్ని కొట్టివేయలేని పరిస్థితుల్లో మేకల రక్తం, గుర్రాల రక్తం, లేక గోవుల రక్తం, ఏ ప్రాణి రక్త తర్పణం చేసినా మానవ పాపం పోనప్పుడు ఆయన రక్త తర్పణం చేశాడు. శిలువ మీద మహాయాగం, మహాయజ్ఞం చేశాడు. బలి పశువుగా చనిపోయాడు. తాను చేయని పాపానికి, మనందరి పాపానికి బదులుగా ఆయన చనిపోయాడు. అందుకని ఆయన నడిచి వెళ్తుంటే లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని బలి పశువు అని సంబోధించారు బైబిల్లో. మనందరి స్థానంలో మనందరి పాపాన్ని తన మీద వేసుకుని తాను చేయని పాపానికి మన స్థానంలో మన శిక్షను అనుభవించాడు. కాబట్టి ఆయన బలి అయ్యాడు అన్నమాట వచ్చింది. అందుకనే అంతిమ కర్మయాగం, అంతిమ కర్మ మార్గం, అంతిమ కర్మయోగం ఆ శిలువలోనే నెరవేరింది. నేను కర్మయోగం ద్వారా భగవంతుని చేరుకోలేనప్పుడు ఆయన వచ్చి నాకు బదులుగా కర్మయోగాన్ని నెరవేర్చి నన్ను భగవంతునికి దగ్గరగా చేర్చాడు. రెండవది జ్ఞాన మార్గం. యేసుక్రీస్తు వారు దేవుడి కంటే తక్కువ వాడు కాదు, మనిషి కంటే కాస్త ఎక్కువ, దేవుడి కంటే కాస్త తక్కువ కాదు. కేవలం ఓ ప్రవక్త, కేవలం ఓ మహానుభావుడు, ఓ మహాత్మా కాదు. ఆయన సాక్షాత్తు దేవుడు. ఆయన మరణాన్ని గెలిచినప్పుడు, మృత్యుంజయుడు అయినప్పుడు, ఆ మరణం గెలిచాడని సైంటిఫిక్గా నిరూపించుకున్నప్పుడు శిష్యుడు పరిశోధన ద్వారా, స్వీయ పరిశోధన ద్వారా ఆయన గాయాల్లో వేళ్ళు పెట్టి సహా చూసిన తర్వాత ఆ శిష్యుడు భారతదేశానికి వచ్చాడు. వాస్కోడిగామ ఇంకా ఇండియాని కనుక్కోకముందే. మీరు అనుకుండారు పొరపాటున బ్రిటిష్ వాళ్ళ ద్వారా, లేక అమెరికా వాళ్ళ ద్వారా, పాశ్చాత్య దేశస్థుల ద్వారా భారతదేశానికి క్రీస్తు పరిచయం అయ్యాడని, క్రైస్తవ మతం వచ్చిందని మీరు అనుకుంటే అది పొరపాటే. అది చరిత్రకు దూరమైనటువంటి అసత్యం. మొదటి శతాబ్దంలోనే, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే, క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే భారతదేశానికి క్రీస్తు ఎవరో తెలుసు. సెయింట్ థామస్ ద్వారా, యేసుక్రీస్తు ప్రత్యక్ష శిష్యుడు అయినటువంటి థామస్ అనేటువంటి శిష్యుడు ద్వారా. ఆయన సమాధి ఇంకా మైలాపూర్లో, చెన్నై పట్టణంలో ఉంది. ఆయన ఒక గుట్ట మీద పాతి పెట్టారు. ఆ గుట్టకు ఇంగ్లీష్లో దాన్ని మౌంట్ అంటారు. థామస్ మౌంట్ అని ఈరోజుకి దానికి పేరు.
ఆ మౌంట్కి దారి తీసే రోడ్నే మౌంట్ రోడ్ అన్నారు చెన్నైలో. ఇది చరిత్ర. అంటే క్రీస్తును గురించిన విషయంలో, క్రైస్తవం గురించిన విషయంలో అమెరికా వాళ్ళ కంటే, బ్రిటిష్ వారి కంటే సీనియర్లు భారతీయులు. మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి. ఆయన పునరుద్ధానాన్ని చూసినటువంటి, పరిశోధించినటువంటి ఆ థామస్ భారతదేశానికి వచ్చినప్పుడు మొట్టమొదట సువార్త, యేసును గురించిన ఆ శుభవార్త ఎవరికి చెప్పాడో తెలుసా? బ్రాహ్మణ పుంగవులకు చెప్పాడు. వేకువనే లేచి భానుని కిరణాలు పడుతూ ఉన్నప్పుడు, ఆ భానుడు పైకి లేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు ఆయన్ని చూస్తూ సూర్య నమస్కారం చేస్తూ సంధ్యవారుస్తున్నటువంటి బ్రాహ్మణులకు ఆయన మొట్టమొదట యేసును గురించిన శుభవార్తను చెప్పాడు. ఈ భారతదేశంలో, ఈ గొప్ప భారతదేశంలో మొట్టమొదట క్రైస్తవులుగా మారింది ఎవరంటే, క్రీస్తు శిష్యులుగా మారింది ఎవరంటే నిమ్న జాతి వాళ్ళు కాదు, బ్రాహ్మణ పుంగవులు. ఆయన నిమ్న జాతి దేవుడు కాదు. అటువంటి పునరుద్ధానుడైన దేవుడు. ఎవడు గెలుస్తాడండి మరణాన్ని? మీరు చెక్ చేసుకోండి. ప్రపంచంలో 21వ శతాబ్దంలోనే కాదు, 1వ శతాబ్దంలోకి కూడా వెళ్ళండి, క్రీస్తు పూర్వంలోకి కూడా వెళ్ళండి. మరణం గెలిచిన ఒక్కడి గురించి ఎక్కడైనా రాయబడిందా? దాఖలాలతో సహా, సాక్ష్యాధారాలతో, రుజువులతో? నో. ఏ బాబా అయినా, ఏ గురువు అయినా మరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక సమాధికి ముందు పేర్లు మారతాయి అంతే. అది సమాధే. మనం చచ్చిపోతే దాన్ని సమాధి అంటారు. ఆ గురువుగారు చచ్చిపోతే మహాసమాధి అంటారు. అంతే తేడా, రెండు సమాధులే. ఇంకో గురువుగారు చచ్చిపోతే సజీవ సమాధి అంటారు. అది కూడా సమాధే. సమాధి అంటే ఏంటండి? చావును గెలిచినట్టు కాదు. సజీవ సమాధి గొప్ప విషయమేం కాదు. ఈ రాత్రికి భూకంపం వచ్చిందనుకోండి, ఒక అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, సజీవ సమాధి అయిపోతారు. దేవుళ్ళు అయిపోతారా? సజీవ సమాధి అంటే అర్థం ఏంటో తెలుసా? బతికుండంగానే ఏకదం చనిపోవడం. ఏకదం ఇలా చిటికేసేలోపు చనిపోవడం. అది దేవత్వానికి గుర్తు కాదు. మహాసమాధి దేవత్వానికి గుర్తు కాదు. సమాధిని గెలవడం దేవత్వానికి గుర్తు. యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచారు. అందుకనే ఆయన దేవుడయ్యాడు. ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది. ఈ సత్యం చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఆయన అన్నాడు, మీరెవ్వరు గురువులని పిలవబడకండి, నేనొక్కడినే గురువుని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? గురువు అంటే దైవజ్ఞానాన్ని ప్రసాదించేవాడు, అజ్ఞానాన్ని పారద్రోలేవాడు. మరి ఎందుకు అందరినీ గురువులని పిలవద్దంటున్నాడు? తనొక్కడే గురువునని ఎందుకు అంటున్నాడు? నిజమైన గుహ్ ప్లస్ రూ, నిజంగా దైవజ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఆయనే. నాకు చెప్పండి, దేవుడి గురించి ఎవరు బాగా చెప్పగలరు? మనకి దేవుడిని బాగా ఎవరు పరిచయం చేయగలరు? మీరు నాకు చెప్పండి. మీ గురించి బాగా ఎవరు చెప్పగలరు? మీ భార్యనా? మీ అమ్మాయా? లేక మీ ఇంట్లో ఉండే కుక్క పిల్ల? ఒకవేళ దానికి మాటలు వచ్చినా సరే, కాసేపు మాటలు వచ్చాయి అనుకుందాం, వీళ్ళల్లో ఎవరు బాగా పరిచయం చేయగలరు మీ గురించి? దేవుడి కంటే తక్కువ వాడు దేవుణ్ణి గురించి పరిచయం చేయలేడు పరిపూర్ణంగా. అందుకే ఎవడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు. కానీ యేసుక్రీస్తును దైవ కుమారుడే దేవుణ్ణి పరిపూర్ణంగా మనకు తెలియచేశాడని సత్యవేదమైన బైబిల్ గ్రంథం ఉద్ఘోషిస్తోంది. అందుకనే ఆయన అన్నాడు, దైవ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు నేనొక్కడే. ఎందుకంటే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఎందుకంటే దేవుడు ఒక్కడే. అనంతుడైన దేవునికి పరిమితమైన మానవునికి మధ్య దూరం అగాధం అనంతమైంది. కాబట్టి ఆ అనంతమైన మధ్య దూరాన్ని, అగాధాన్ని పూడ్చగలిగిన వాడు కూడా అనంతుడు కావాలి. కాబట్టి పరిమితమైన గురువు మధ్యవర్తిగా ఉండలేడు. ఆ గురువు గారు
ఓ పక్కన దేవుడై ఉండాలి, ఇంకో పక్కన మానవుడై ఉండాలి. మధ్యవర్తి ఎప్పుడు కూడా రెండు పార్టీల్ని సాటిస్ఫై చేయాలి. మానవుడిని సాటిస్ఫై చేయాలంటే ఈయన పరిపూర్ణ మానవుడై ఉండాలి, దేవుణ్ణి సాటిస్ఫై చేయాలంటే ఈయన దేవుడు అయి ఉండాలి పరిపూర్ణంగా. యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దైవ మానవుడు. కనుకనే అస్సలు సిసలైన మధ్యవర్తిగా ఉండగలడు. అందుకని నిజమైన జ్ఞానయోగాన్ని మనకు అబ్బింపచేసేవాడు, మనకు సిద్ధింపచేసేవాడు, ప్రసాదించేవాడు యేసుక్రీస్తు. నిజమైన జ్ఞానయోగి ఎవరు? ఆయనే. ఆయన మాత్రమే అసలు సిసలైన గురువు గారు. అందుకని ఆ జ్ఞాన మార్గం కూడా ఆయనలోనే నెరవేరింది. ఇకపోతే భక్తి మార్గం. భక్తి అంటే ఏమిటండి? గుండె లోతుల్లోంచి నిస్వార్థంగా, ఏమాత్రం పాపం లేకుండా, స్వచ్ఛమైన మనస్సుతో, పాల వంటి తెల్లని మనస్సుతో దేవుణ్ణి ప్రేమించడం. గుండెల్లో పాపం పేరుకుపోయి ఉంటే, ప్రాణాత్మ దేహాలు పాప పంకిలమైపోతే ఆయన్ని ఎలా భక్తి భావంతో పూజించగలం? యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఒకసారి, ఏమిటి నీ శిష్యులు చేతులు కడుక్కోవట్లేదు అని అభ్యంతరం తెలిపారు పెద్దలు. అయ్యా, చేతులు కడుక్కోవడంలో ఏముంది నాయనా? చేతులు కడుక్కోకపోతే ఒక జబ్బు వస్తుంది, ఒక మాత్ర వేస్తే పోతుంది, అంతే. కానీ కడుక్కోవాల్సింది చేతులు కాదు నాయన, ఆంతర్యాన్ని, ఆత్మను, హృదయాంతరాళాల్ని కడుక్కోవాలి. ఎందుకంటే మనిషిలో ఈరోజు వచ్చినటువంటి ప్రతి చెడు బయట నుంచి లోపలికి వెళ్ళలేదు, లోపల నుంచి బయటికి వచ్చింది. నరహత్య, లోభం, క్రోధం, మోహం, వ్యభిచారం, అసూయ, కక్ష, కార్పణ్యం, కామ, క్రోధ, లోభ, మోద, మహం, మదమాత్సర్యాలు, ఇవన్నీ కూడా గుండెలోంచే పుట్టుకొస్తాయి. గుండెను కడుక్కోండిరా అని ప్రబోధించాడు, చురకలు వేశాడు. ఎవరు కడుగుతారు ఈ గుండెని? గుండెను కడిగితే తప్ప గుండెలోంచి పెళ్ళుబుకే భక్తి భావం స్వచ్ఛమైనదిగా, పవిత్రమైనదిగా ఉండలేదు. యేసుక్రీస్తు వారు ఇచ్చిన రెమెడీ ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి పరిష్కారం ఏమిటంటే, మీ గుండెల్లోకి నన్ను ఆహ్వానించండి. ఈ మహాదేవుడు, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు అయి నిరూపించుకున్న ఈ మహాదేవుడు, సత్యదేవుడు రావాలనుకుంటే మనలోకి వచ్చేయగలడు. దయ్యం ఎప్పుడైనా మనిషిలోకి వచ్చేటప్పుడు అడిగొస్తుందా? ఎప్పుడైనా అలాంటి అనుభవం ఉందా మీకు? దయ్యం ఎక్స్క్యూజ్ మీ, నేను మీలోకి రావచ్చా ఒకసారి అని ఎప్పుడైనా అడిగొచ్చిందా? అడగదు. దేవుడికి దయ్యానికి అదే తేడా. దేవుడు అడిగి నువ్వు తలుపు తీస్తేనే వస్తానంటున్నాడు. నేను హృదయము తలుపు బయట నుంచొని తడుతున్నాను. ఎవడైనా నేను తలుపు తట్టడం విని, నా స్వరము విని తలుపు తీసిన ఎడల, కండిషన్, షరతు, నన్ను ఆహ్వానిస్తేనే, తలుపు తీస్తేనే నేను లోపలికి వస్తాను. ఎవరు చెప్పారండి బలవంతపు మత మార్పిళ్ళు చేశారని? యేసుక్రీస్తు శిష్యులు బలవంతంగా మత మార్పిడి చేసుకోలేరు, బలవంతంగా మారలేరు. ఎందుకంటే ఆయన బలవంతంగా మార్చే దేవుడు కానే కాదు. ఆయన అందరి కోసం చనిపోయాడు. హైందవుల కోసం, క్రైస్తవుల కోసం, యూదుల కోసం, ముస్లింల కోసం, నాస్తికుల కోసం, మార్వాడీల కోసం. ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే, అందరినీ ఆయన ప్రేమించాడు. లోకమంతటి కోసం ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడని సత్యవేదమైన బైబిల్ గ్రంథం ఉద్ఘోషిస్తోంది. కానీ ఆయన చేసిన ఆ ప్రాయశ్చిత్తాన్ని అంగీకరించే విషయంలో మన మీద రుద్దడు. ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే తన పిల్లలగుటకు అధికారం అనుగ్రహిస్తాడని ఆయన తన వాక్యంలో, తన వేదవాక్కులో రాయించుకున్నాడు. ఎంత మంచి దేవుడు! నువ్వు పిలిస్తేనే నీ హృదయంలోకి వస్తాడు.
నీ హృదయంలోకి వచ్చాడా, నీ హృదయాన్ని కూడా, నీ ఆత్మని కూడా, నీ హృదయాంతరాళాలని కడుగుతాడు. అప్పుడు భక్తి శ్రద్ధలతో, నిజమైన చిత్తశుద్ధి కలిగిన భక్తితో ఆయన్ను సేవించగలవు, ఆయనకు దగ్గర కాగలవు. వేమన చెప్పలేదా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, చెప్పలేదా? పాత్రను కడగకపోతే దాంట్లోది నువ్వు తినగలవా? నీ గుండె లోతుల్ని కడుక్కోకపోతే నీవర్పించే నైవేద్యం దేవుడు అంగీకరించగలడా? అందుకనే ముందు యేసు దగ్గరికి పరిగెట్టాలి, ఆయన్ను హృదయంలోకి ఆహ్వానించాలి, ఆయన నిన్ను కడగాలి. అప్పుడే భక్తి మార్గం నువ్వు నెరవేర్చుకుంటావు. భక్తి మార్గం ద్వారా దేవునికి దగ్గరవుతావు. 4వది యోగ మార్గం, రాజయోగం, ధ్యానం, మెడిటేషన్. ధ్యానించాలంటే, భగవంతుణ్ణి ధ్యానించాలంటే చుక్కలక్కర్లా, ఇంకేదో అక్కర్లా, శ్వాస మీద ధ్యాస పెట్టక్కర్లా. ఆ భగవంతుణ్ణి నువ్వు తెలుసుకుంటే ధ్యానించకుండా ఉండలేవు. ధ్యానం అంటే ఏమిటండి? ధ్యాస అంటే ఏమిటి? ఎప్పుడు మనసులో అదే ఆలోచన, దాన్నే ధ్యాస అంటారు. మనసంతా ఆలోచనతోటే నిండిపోయిందనుకోండి, దాన్ని ధ్యానం అంటారు. మనసంతా నువ్వే, తెలీదా మీకు? మీకు బాగా తెలుసు ధ్యానం అంటే ఏమిటో. క్లాసులో కూర్చుంటావు, కానీ నువ్వు అమ్మాయి గురించే ఆలోచిస్తావు. ఎందుకని? ఆ రూపం అలాంటిది, ఆ టాలెంట్ అలాంటిది, ఆ కళ్ళ లాంటివి. మనిషికి ఎంత సీనుంటే నువ్వు ఈ అద్భుతమైన, ఈ పరమ పవిత్రుడైన, పరమ పావనుడైన, సచ్చీలుడైన, విలక్షణుడైన, ఇంత అద్భుతమైనటువంటి మృత్యుంజయుడైనటువంటి ఈ క్రీస్తును నువ్వు తెలుసుకుంటే ఆయన్ని ధ్యానించకుండా ఉండగలవా? ధ్యానం అంటే ఏంటనుకున్నారు? మనసును ఖాళీ చేసుకోవడం కాదు, చుక్క మీద ఏకాగ్రత ఉంచడం కాదు, ఆ తర్వాత చుక్క లేకుండా చేసుకోవడం కాదు, శ్వాస మీద ధ్యాస కాదు, దేవుడి మీదే ధ్యాస. నిత్యము దేవుణ్ణే తలుచుకోవడం, దైవ చింతనలో, దైవ స్పృహలో బ్రతకడం. బైబిల్ చెప్తోంది, మీరు ఏది చేసిననో దేవుని కోసమే చెయ్యండి. నువ్వు వంటగదిలో ఉల్లిపాయలు కోసేటప్పుడు కూడా దేవుడి కోసమే కోస్తే నీ కన్నీళ్ళు రావు. చాలామంది ఉల్లిపాయల కోసం ఏడుస్తారు అనుకుంటారు. చాలామంది ఈ ఉల్లిపాయలు కోసే బాధ ఎప్పుడు తప్పుద్దా అని అత్త మీద పడి ఏడుస్తారు. చాలాసార్లు మనం ఇష్టంగా పని చేయం, అది ఆఫీసులోనైనా ఇంట్లోనైనా. కానీ దేవుడి కోసం పనిచేసామనుకో, దేవుడి ధ్యాసలో పనిచేసామనుకో, షాపింగ్ కూడా దేవుడి ధ్యాసలో చేసావనుకో, నువ్వు పిచ్చి పిచ్చి షాపింగ్లు చేయవు. క్రైస్తవుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే, అతను యోగా చేయాలంటే ఎక్కడో ఒక పిరమిడ్ కింద కూర్చోక్కర్లా, ఎక్కడో ఒక చీకటి బిలంలో కూర్చోక్కర్లా, ఎక్కడో ఒంటరిగా ఒక గదిలో కూర్చోనక్కర్లా. ప్రతి పనిలో, ప్రతి నిత్యం, అనునిత్యం అతను దైవస్పృహలో బ్రతకగలడు. యేసును రుచి చూసి చూడండి, ఆయన మీరు మర్చిపోగలరేమో. ఆటోమేటిక్గా మీరు రాజయోగంలోకి వెళ్తారు. ఆయన స్వరూపం అలాంటిది, ఆయన స్వభావం అలాంటిది, ఆయన గుణగణాలు అలాంటివి. అద్భుతమైనటువంటి గుణగణాలు ఆయనవు. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. అందుకనే మొదటి మార్గం కర్మ మార్గం, రెండవ మార్గం జ్ఞాన మార్గం, మూడవ మార్గం భక్తి మార్గం, నాలుగవ మార్గం రాజయోగం. ఈ అన్ని మార్గాలను కలబోసుకొని, ఆ మార్గాలు దేవుడి దగ్గరికి మనల్ని చేర్చలేనప్పుడు తానే మార్గమై, 4 మార్గాలకు మించిన ఉత్తమమైన మార్గమై
నేనే మార్గం అని పరిచయం చేసుకుని మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చడానికి ఈ లోకానికి అరుదించిన 2000 సంవత్సరాల క్రితం అరుదించిన ఏకైక పుణ్యమూర్తి గురుదేవుడు, దైవమానవుడు, నిజమైన సత్యదేవుడు, మహాదేవుడు, మృత్యుంజయుడై పాపం లేనివాడని నిరూపించుకొని దేవుడని నిరూపించుకొని మనల్ని దేవుడి దగ్గరకు చేర్చగలిగిన దేవునికి నరునికి ఏకైక మధ్యవర్తి యేసు క్రీస్తు. అందుకనే నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడు మోక్షం చేరలేడు, దేవుణ్ణి చేరలేడు. అందుకని నా యొద్దకు రండి అని ఆయన పిలుపునిస్తున్నాడు. ఈ రాత్రి ఈ యేసును అంగీకరిస్తావా, అంగీకరించవా? అది నీ వంతు, అది నీ పని. స్నేహితుడా, సోదరి, ఈ లోకం చాలా అశాశ్వతమైనది, జీవితం చాలా తాత్కాలికమైంది, ఎప్పుడు పోతామో తెలియదు. అందుకనే వచ్చిన తరుణాన్ని పోగొట్టుకోకూడదు. కొన్ని అవకాశాలు మళ్ళీ రావు. ముఖ్యంగా భగవంతుణ్ణి అంగీకరించే అవకాశం చాలా అద్భుతమైన అవకాశం, సువర్ణానికి మించిన సువర్ణ అవకాశం అది. అందుకని తాత్సారం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఇది చాలా ప్రాముఖ్యం. స్నేహితుడా, సోదరి, ఈ జీవితం ఎంత తాత్కాలికమైందో, ఈ లోకం ఎంత అశాశ్వతమైనదో, ఈ లోకంలో, ఈ జీవితంలో నువ్వు ఆ దేవుడి గురించి, ఆ క్రీస్తు దేవుడి గురించి తీసుకునే నిర్ణయం చాలా శాశ్వతమైనది, చాలా శాశ్వతమైనది. దట్ ఈస్ ద పారాడాక్స్, అదే వైవిధ్యం. ఇక్కడ నువ్వు క్రీస్తును కాదనుకొని నిర్ణయం తీసుకుంటే నువ్వు పోయాక ఆ నిత్యకాలంలో, ఆ స్వర్గధామంలో నువ్వు ప్రవేశించలేవు. నువ్వు కావాలనుకున్న దేవుడు నీకు దొరకడు. దేవుడు లేక ఆక్రోశించడమే, అలమటించడమే నరకం అంటే. ఇక్కడ ఆ దేవుణ్ణి నువ్వు కావాలనుకుంటే, గుండెల్లో మనసా వాచా కర్మన చేర్చుకుంటే, ఇష్టపూర్వకంగా ఆయన్ని అంగీకరిస్తే, అక్కడికి వెళ్ళాక ఆ మరణం తర్వాత వద్దనుకున్న ఆయన నిన్ను విడిచిపోడు. నిత్యకాలం ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలుగుతావు. ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది స్నేహితుడా, సోదరి? కాకి భోంచేస్తే లభించదు. ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది? మన పూర్వీకులు చెప్పారు, ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది, మనిషికి మనశ్శాంతి ఎలా లభిస్తుంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. శాంతి ఎప్పుడు దొరుకుతుంది? అసత్యం నుంచి సత్యంలోకి ప్రవేశించినప్పుడు, అసత్య జ్ఞానం నుంచి సత్య జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి, అంధకారం నుంచి వెలుగులోకి వెళ్ళినప్పుడు, మృత్యువులోంచి అమృతతుల్యమైన జీవితంలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు నేనే సత్యమని పరిచయం చేసుకున్నాడు. యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగును అని పరిచయం చేసుకున్నాడు. యేసుక్రీస్తు నేనే జీవమును అని పరిచయం చేసుకున్నాడు. మరణాన్ని గెలిచాడు. కాబట్టి అసతోమా సద్గమయ, యేసు నేనే సత్యమని జవాబిచ్చాడు. తమసోమా జ్యోతిర్గమయ, నేనే జ్యోతిని, అంతిమ జ్యోతిని, అంతిమ వెలుగును అని జవాబిచ్చాడు. మృత్యోర్మా అమృతంగమయ, ఇదిగో నేను మృత్యుంజయుణ్ణయ్యాను, కాబట్టి అమృతతుల్యమైన మృత్యువు లేని జీవితాన్ని నేను ప్రసాదించగలను అని నిరూపించి చూపించాడు. అందుకనే ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఈ మాట చెప్పాడు, నేను శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చే తాత్కాలికమైన మనశ్శాంతిని కాదు, శాశ్వత కాలం ఉండే శాంతిని. బయట ఎన్ని అలజడులున్నా, ఎన్ని పరిస్థితులున్నా, ఎటువంటి ఆటుపోటులు నీ జీవితంలో ఎదురైనా, నీ ఆంతర్యంలో స్థితప్రజ్ఞత, మనశ్శాంతి, నిశ్చలమైన ఆత్మస్థితిని నేను ప్రసాదిస్తాను. ఆత్మశాంతి క్రీస్తు ద్వారా అబ్బుతుంది.